ఉత్తరవాహిని నది తీరాన ఓ చిన్న అడవి ఉంది. ఆ అడవిని ఆనుకొని అడవి చుట్టూ చాలా గ్రామాలున్నాయి. అందువల్ల ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కొందరు తరచుగా ఆ అడవికి వేటకు వెళుతూ ఉండేవారు. ఆ అడవిలోని చిన్న జంతువులకు ఇంకా పక్షులకు క్రూర మృగాల బెడద కానీ ఈ వేటగాళ్ల కారణంగా అడవిలోని జంతువులకు పక్షులకు చాలా ఇబ్బందులు ఉండేవి. దానివల్ల అవి ప్రతినిత్యం చాలా అప్రమత్తంగా ఉండేవి. ఇక ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు మీద రామచిలుకలు మరియు పిచ్చుకలు గూడును కట్టుకొని తమ తమ కుటుంబాలతో నివసిస్తూ ఉండేవి. ఆ రామచిలుక పిచ్చుకలు ఎప్పటి నుండో మంచి స్నేహితులు. ఈ మధ్యనే ఆ రెండు పక్షులు గుడ్లు పెట్టి పొదిగాయి. పిచ్చుకలు మరియు రామచిలుకలు ఆ చిన్న చిన్న పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేవి. ఒకరోజు తల్లి పిచ్చుక, తండ్రి పిచ్చుక, ఇంకా తల్లి రామచిలుక, తండ్రి రామచిలుకలు కలిసి ఆహారం వెతకడానికి బయలుదేరాయి. కాస్త దూరం వెళ్ళాక ఒక వేటగాడు చెట్టు పొదల నుండి బాణాన్ని ఆ పక్షుల వైపుగా విసిరాడు. ఆ బాణం తండ్రి పిచ్చుకకు తగలగానే ఒక్కసారిగా కింద పడి చనిపోయింది. అది చూసిన మిగిలిన పక్షులు వేటగాడి నుండి దూరంగా వెళ్ళి ఓ చెట్టు మీద కూర్చొని బాధపడుతూ ఉన్నాయి. నా భర్త ఇక నాకు లేరు మిత్రమా. బాధపడకు పిచ్చుక, నీ పిల్లల్ని ఇక నుండి నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అలా బాధపడుతూ ఉంటే నీ పిల్లల పరిస్థితి ఎలా అని పిచ్చుకకు ధైర్యం చెప్పాయి రామచిలుకలు. అలా ఆ రోజు బాధతో గూటికి చేరుకున్నాయి ఆ పక్షులు. ఇక ఆ రోజు నుండి రామచిలుకలు మరియు పిచ్చుక మరింత జాగ్రత్తగా ఆహారం కోసం అడవిలోకి వెళ్ళేవి. ఒకరోజు ఉదయాన్నే, మిత్రమా పద, త్వరగా ఆహారం కోసం బయలుదేరదాం. ఈ అడవిలో వేటగాళ్ల బెడదతో పాటు ఆహారం కొరత కూడా ఏర్పడింది. తొందరగా వెళ్ళి ఆహారాన్ని వెతుకుదాం అనుకుంటూ ఆ పక్షులు బయలుదేరాయి. తిరిగి తిరిగి అలసిపోయాం పిచ్చుక. ఈ రోజు ఎంత వెతికినా మనకు ఆహారం దొరకడం లేదు. ఇలా అందరం ఒకవైపు వెళ్తే ఆహారం దొరకటం కష్టంగా ఉంది. చెరో వైపు వెళ్ళి ముందు ఎవరికి ఆహారం దొరికినా మన గూటికి తీసుకెళ్లి పిల్లలకు పెడదాం అంది తల్లి రామచిలుక. అలాగే, కానీ జాగ్రత్తగా వెళ్ళాలి అని నిర్ణయించుకొని తలోదారిన వెళ్ళాయి. అలా కొంత దూరం వెళ్ళగానే తల్లి రామచిలుకకు మంచి జొన్నలు దొరికాయి. ఆ జొన్న కంకిని నోట కరుచుకొని గూడుకు చేరుకుంది. కాసేపటికి తండ్రి రామచిలుక కూడా కొంత ఆహారాన్ని తీసుకొని గూడు చేరుకుంది. కానీ పిచ్చుక మాత్రం గూటికి రాలేదు. పిచ్చుక ఆహారం కోసం వెళ్ళిన ప్రదేశంలో ఒక వేటగాడు కొన్ని గింజలు ఎరగా చల్లి ఒక ఉచ్చును బిగించాడు. ఆ గింజల్ని చూసిన పిచ్చుక, అమ్మయ్య, ఇక్కడ కొన్ని గింజలున్నాయి. వీటితో కనీసం ఈ రోజుకు నా పిల్లల ఆకలి తీరుతుంది అని నిర్ణయించుకొని గింజల కోసం వెళ్ళి వాలింది. వెంటనే ఆ వేటగాడి ఉచ్చులో పడిపోయింది. పిచ్చుక గూటికి రానందువల్ల తల్లి రామచిలుక తాను తెచ్చిన జొన్న కంకిలో కొన్ని గింజల్ని పిచ్చుక పిల్లలకు ఇచ్చింది. మా అమ్మేది అని అమాయకంగా అడిగాయి పిచ్చుక పిల్లలు. అమ్మ మీకోసం ఆహారం తేవటానికి వెళ్ళింది. ఈలోగా మీరు ఈ జొన్నెలు తినండి. కాసేపట్లో మీ అమ్మ వచ్చాక అమ్మ తెచ్చిన ఆహారం కూడా తిందురు అని చెప్పింది. ఎంత సమయం గడిచినా పిచ్చుక గూటికి రాలేదు. మా అమ్మ ఇంకా రావటం లేదేంటి అని మళ్ళీ ఆందోళనతో అడిగాయి పిచ్చుక పిల్లలు. దాంతో తల్లి రామచిలుక, తండ్రి రామచిలుక గూటి నుండి బయటికి వచ్చి, ఏమైందండి, పిచ్చుక ఇంకా గూటికి రాలేదు? నాకెందుకో భయంగా ఉంది. నేను వెళ్ళి చూసి వస్తాను. మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. పిచ్చుక పిల్లలకి ధైర్యం చెప్తూ ఉండండి. అలాగే, జాగ్రత్తగా వెళ్ళి పిచ్చుకని తీసుకొని రా అలాగే అంటూ రామచిలుక పిచ్చుకను వెతకడానికి వెళ్ళింది. అలా అడవిలో వెతుకుతూ ఉండగా వేటగాడి ఉచ్చులో పడిన పిచ్చుక కొన ఊపిరితో కనిపించింది. మిత్రమా, నా అజాగ్రత్త వల్ల ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. వేటగాడు చల్లిన గింజలకు ఆశపడి వాలాను. వాడి ఉచ్చులో పడిపోయాను. ఇక నా పిల్లలను నువ్వే జాగ్రత్తగా చూసుకో. ఏ క్షణంలో అయినా ఆ వేటగాడు ఇక్కడికి రావచ్చు. వెంటనే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి పిచ్చుక కళ్ళు మూసింది. రామచిలుక బాధగా గూటికి చేరుకుంది. జరిగిందంతా పిల్లలకు వినిపించకుండా తండ్రి రామచిలుకకు చెప్పింది. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఎలా అని బాధపడుతూ ఉన్నాయి ఆ రెండు రామచిలుకలు. తల్లి రామచిలుక పిచ్చుకలకు ఆహారం ఇస్తూ ఉండగా, మా అమ్మేది అని మళ్ళీ అడిగాయి. అమ్మ మీకోసం మంచి ఆహారం తేవటానికి చాలా దూరం వెళ్ళింది. అక్కడ మీ బంధువులు ఉన్నారట.
వారిని కలిసి వస్తానని చెప్పిందట అటువైపు వెళ్ళిన నా మిత్రులతో. అంతవరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్పిందంట. మీరేమీ బెంగపడొద్దు, అమ్మ వచ్చే వరకు నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పింది రామచిలుక. ఇక ఆ రోజు నుండి పిచ్చుక పిల్లలను రామచిలుక పిల్లలతో పాటు సమానంగా చూసుకుంటూ ఉంది. తమ తల్లి రామచిలుక పిచ్చుక పిల్లలను అంత ముద్దుగా చూడటం రామచిలుక పిల్లలకు నచ్చేది కాదు. అమ్మా, నువ్వు ఆ పిచ్చుకల్ని మాలాగా ప్రేమగా చూసుకోవద్దు. మేం మాత్రమే నీతో ప్రేమగా ఉండాలి. వాటితో మనకెందుకమ్మా అని గొడవ పడుతూ ఉండేవి. తండ్రి రామచిలుక తల్లి రామచిలుక తమ పిల్లలు అన్న మాటలకు ఆందోళనలో పడిపోయారు. మన పిల్లలకు మనం పిచ్చుక పిల్లల్ని ప్రేమగా చూడటం నచ్చడం లేదు. మనం ఇలాగా ఉంటే మన పిల్లలు మనల్ని ద్వేషిస్తూ నిందిస్తూ ఉంటారు. అలాగని ఆ చిన్న పిచ్చుకల్ని వదిలేయలేం. ఈ చిన్న పిచ్చుకలకు స్వతంత్రంగా ఆహారం వెతకడం, స్వతంత్రంగా బ్రతకడం నేర్పించాలి అని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఆ 2 రామచిలుకలు పిచ్చుక పిల్లలతో, పిల్లలు, మీరిక బయటకు రండి. మీ ఆహారం మీరే సంపాదించుకోవాలి. అమ్మ వచ్చేటప్పటికి మీరు ప్రయోజకులుగా కనిపిస్తే మీ అమ్మ చాలా సంతోషిస్తుంది అలాగే అంటూ ఆ రామచిలుకలతో పాటు ఆహారం కోసం బయలుదేరాయి పిచ్చుక పిల్లలు. దారిలో వెళ్తూ ఉండగా, చూడండి పిల్లలు, ఆహారం కోసం బయటికి వచ్చినప్పుడు చుట్టూ ఉన్న ప్రమాదాలు గమనిస్తూ ఆహారాన్ని వెతకాలి. కాస్త ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అంటూ జాగ్రత్తలు చెప్పింది తల్లి రామచిలుక. అలా మొదటి రోజు తమతో పాటు తీసుకెళ్లి ఆహారం వెతకడం నేర్పించాయి. ఆ మరుసటి రోజు మీరిక స్వతంత్రంగా వెళ్ళి ఆహారం వెతకండి అని చెప్పింది. అలాగే అంటూ బయలుదేరాయి పిచ్చుక పిల్లలు. ఆ పిచ్చుక పిల్లలకు తెలియకుండా వాటి వెనుకే వెళ్ళి వాటిని గమనించాయి రామచిలుకలు. ఆ పిచ్చుక పిల్లలు రామచిలుక చెప్పినట్లుగానే జాగ్రత్తగానే ఉన్నాయి. ఇక ఈ పిల్లలు స్వతంత్రంగా బ్రతికేస్తారు అని నిర్ణయించుకున్నాయి. కానీ ఇక్కడ రామచిలుక పిల్లలు మాత్రం, అమ్మ ఆ పిచ్చుక పిల్లలకు అన్నీ చెబుతుంది, కానీ మనకు ఏమీ నేర్పించడం లేదు. అమ్మకు మనం అంటే ఇష్టం లేదు, మనం ఇక్కడ ఉండకూడదు అని రామచిలుక పిల్లలన్నీ కూడబలుక్కొని గూటి నుండి వెళ్ళిపోయాయి. ఆహారంతో గూటికి చేరిన రామచిలుకలకు తన పిల్లలు కనిపించలేదు. అయ్యో, నా పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? ఏదైనా ప్రమాదం జరిగిందా? ఎక్కడ నా పిల్లలు అంటూ ఆందోళనతో ఏడుస్తుంది. అదే సమయంలో పిచ్చుక పిల్లలు కూడా గూటికి చేరాయి. రామచిలుకలు ఆందోళనగా ఉండడం చూసిన పిచ్చుక పిల్లలు, ఏమైంది, ఎందుకలా ఉన్నారమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాయి. నా పిల్లలు గూటిలో లేరు, ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని చెప్పింది రామచిలుక. మీరు ఉండండమ్మా, మేము వెళ్ళి మా మిత్రుల్ని వెతుకుతాం అంటూ రామచిలుక పిల్లల్ని వెతకటానికి బయలుదేరాయి పిచ్చుక పిల్లలు. అలా వెతుకుతూ ఉండగా ఒక చోట రామచిలుక పిల్లలు దిగులుగా ఉన్నాయి. అందులో ఒక చిన్న రామచిలుక ముళ్ళ పొదల్లో చిక్కుకుపోయింది. బయటికి రావటానికి చాలా ప్రయత్నిస్తుంది. మిగిలిన చిలుకలు దాన్ని ఎలా బయటకు తీయాలో తెలియక అలాగే చూస్తూ ఉన్నాయి. అదంతా చూసిన పిచ్చుక పిల్లలు ఆ ముళ్ళ పొదల్లో నుంచి చిన్న రామచిలుకలను నేర్పుగా బయటికి తీశాయి. అప్పుడే ఓ వేటగాడు అటువైపు వచ్చాడు. అది గమనించిన పిచ్చుక పిల్లలు, ఇష్, ఎవరు మాట్లాడొద్దు, చప్పుడు కూడా చేయకండి అని చెప్పి పక్కనే ఉన్న చెట్ల పొదల్లో రామచిలుక పిల్లల్ని దాచాయి పిచ్చుక పిల్లలు. వేటగాడు చుట్టూ చూసి ఇక్కడ ఏ పక్షులు లేవు అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వేటగాడు వెళ్ళిపోగానే పిల్ల పక్షులన్నీ కలిసి క్షేమంగా గూటికి చేరాయి. పిల్లల్ని చూడగానే ఆ రామచిలుకలు చాలా సంతోషించాయి. ఎక్కడికి వెళ్ళిపోయారు అని తమ పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాయి. ఇక పిల్ల పక్షులన్నీ కలిసి జరిగిందంతా రామచిలుకలకు చెప్పాయి. అది విన్న తల్లి రామచిలుక, ఈ రోజు మీ అదృష్టం బాగుంది కాబట్టి దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డారు, లేదంటే అని ఆగిపోయింది రామచిలుక. లేదంటే మా అమ్మలా వేటగాడికి చిక్కి ప్రాణాలు వదిలేసేవారు అని అన్నాయి పిచ్చుక పిల్లలు. ఆ మాటలు విన్న రామచిలుక ఆశ్చర్యంతో చూస్తూ, మీకెలా తెలిసింది అని ఏడుస్తూ అడిగాయి. మాకు ఆ మాత్రం తెలియదా అమ్మా, మాకు చుట్టాలు ఎవ్వరూ లేరు, మా నాన్న చనిపోయినప్పుడు ఎవరూ రాలేదు, మా అమ్మ ఏ రోజు మమ్మల్ని వదిలి వెళ్ళేది కాదు అంటూ ఏడ్చేశాయి పిచ్చుక పిల్లలు. మీకు అన్నీ తెలుసు, అమ్మ లేదనే బాధను దిగమింగి ఇన్ని రోజులు స్వతంత్రంగా బ్రతకడం నేర్చుకున్నారు కాబట్టి నా పిల్లల్ని కాపాడగలిగారు. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు అని చెప్పింది రామచిలుక. మా అమ్మ చనిపోయాక నువ్వే మా అమ్మ స్థానంలో ఉండి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మాకెన్ని జాగ్రత్తలు నేర్పావమ్మా అని చెప్పాయి పిచ్చుక పిల్లలు.
ఈ మాటలన్నీ విన్న రామచిలుక పిల్లలు మమ్మల్ని క్షమించండి, మీ విషయంలో మేము చాలా పొరపాటు పడ్డాం. ఈ రోజు మీరే లేకపోతే మా ప్రాణాలు పోయాయి అని అంటూ పిచ్చుక పిల్లల్ని కౌగులించుకున్నాయి. ఇక ఆ రోజు నుండి రామచిలుక కుటుంబంతో పాటు సమానంగా పిచ్చుక పిల్లలు కూడా కలిసిమెలిసి సంతోషంగా జీవించసాగాయి. ఈ కథ వల్ల మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అవేమిటంటే, స్నేహం ప్రాధాన్యతను హృదయపూర్వకంగా అర్థం చేసుకోవటం వల్ల మనసుని ఆనందంగా ఉంచుతుంది. ఇంకా ఏ పరిస్థితిలోనైనా సహాయం చేసే వారిని విలువైన వారిగా గుర్తించాలి. సహకారం మరియు మిత్రత్వం అనేవి జీవితంలో ముఖ్యమైనవి. ఇంకా ముఖ్యంగా పిల్లల్ని స్వయం సాధకులుగా తీర్చిదిద్దడంలో దశలవారీగా విద్య వారికి చాలా అవసరం. మా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల మా యొక్క స్టోరీస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు.